సేవ్ అయిందో మీకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇందులో నాకు కొంత లాభం వచ్చింది, వస్తువు బాగుంది, సో మీరు అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇమ్మీడియట్గా ఎవరితో చెప్తాం మనం అంటే సాయంత్రం పూట ఒక సినిమాకి వెళ్ళి వచ్చి బాగుంది అని చెప్పి అయితే చెల్లికో అక్కకో లేకపోతే మరదలకో చుట్టుపక్కలకో చెప్తాం కదా. ఎందుకు ఇక్కడికి వచ్చి 2 జతలు బ్యాంగిల్స్ లేకపోతే చేతిలో తీసుకున్న ఇమ్మీడియట్గా పక్కింటి వాళ్ళకి బాగుందా చూడండి అని అంటే, అబ్బాయి చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నాను, పలానా దగ్గర తీసుకున్నాను అంటే పబ్లిసిటీ ఇస్తున్నారు. లేదు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారు, కానీ ఈవిడ వాళ్ళకి రూపాయి ఇవ్వదు. కస్టమర్ వస్తే అమ్మి పంపించేస్తుంది, కానీ వాళ్ళకి అంటే ఎవరైతే పంపించారో రూపాయి ఇవ్వరు. అవునా కదా? అలాగని చెప్పిందని ఆవిడ ఏమన్నా కొనుక్కున్న వ్యక్తి ఏమన్నా ఈవిడికి ఇస్తుందా? చెప్పిన ఆవిడ కూడా రూపాయి ఇవ్వదు. అంటే జనాలు బాగుపడడానికి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు బాగుపడుతున్నారు, అమ్మిన వాళ్ళు బాగుపడుతున్నారు. మధ్యలో చెప్పినోడు పరిస్థితి ఏం లేదు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి మీరు ఏదన్నా వస్తువు కొనుక్కుని దానివల్ల లాభం పొంది ఆ లాభాన్ని నేను ఎలా పొందుకున్నానని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పారనుకోండి, మీ మాట విని అవతల వ్యక్తి ఏమన్నా కొనుక్కోగలిగితే, వస్తువు వాడుకోగలిగితే, అతను బాగుపడగలిగితే కంపెనీ మీకు డబ్బులు ఇస్తుంది. చేయొచ్చా చేయకూడదా? మంచి పనే కదా. తర్వాత సో నేనేమంటున్నాను, ఏవైతే ఉన్నాయి జనరల్గా మీకు ఏమన్నా కడుపులోకి వచ్చిందనుకోండి, రాత్రులు ఏం చేస్తారు? అర్జెంటుగా టాబ్లెట్ వేసుకుంటారా? అదే పొరపాటు. వాము జీలకర్ర నవ్వుది మిగితే సింపుల్గా నేను చెప్పేది అలాంటిది. మీరు చేసేది ఏంటంటే హాస్పిటల్ కానీ మీరు వేసుకున్న ప్రతి టాబ్లెట్లోనూ 50% ఆదాయం పెంచుకున్నాను అంటున్నా. రెండోది ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది. అవునండి, దీనికి సంబంధించి నేను చెప్పింది వాస్తవమా కాదా అంటే ఫస్ట్ ఏంటంటే ప్రోడక్ట్ అన్నాను కదా, వస్తువు వాడుకొని లాభం తీసుకున్నాను అన్నాను కదా, దానికి నేను మీకు ఒక చిన్న డెమో చేసి చూపిస్తాను. అంటే నేను ఇచ్చేటటువంటి వస్తువు ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది మీకు చిన్న డెమో చేసి చూపిస్తాను. ఇది మంచిది అని మీరు అన్నారనుకోండి, ఎస్ మీరు చెప్పింది బాగుంది, గుడ్ అని అన్నారనుకోండి, దాన్ని వాడుకోండి, ఉపయోగించుకొని ముందుకెళ్తే మీ నెలవారీ ఖర్చు తగ్గుతుంది, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అలా కాకుండా చూడడానికి బాగానే ఉందని చెప్పడం బట్టి ఇంటికి వెళ్ళి మర్చిపోయారనుకోండి, నేనైతే మళ్ళీ మీ దగ్గరికి రాను. ఎందుకనంటే దేవుడు ఒకసారి తలుపు తడతాడు అదృష్టం, కానీ దెయ్యం మాత్రం మీరు తీసే వరకు తడతనే ఉంటారు. నేనైతే మీరు తీసే వరకు తట్టే అవసరం నాకు లేదు. ఒకసారే చెప్తాను, కావాలనుకున్నాను రండి, లేదనుకున్నాను భవిష్యత్తు.